హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే యూట్యూబ్లో షార్ట్స్లో చాలా ట్రెండింగ్ అయిన స్వర్ణగిరి టెంపుల్ అయితే మనం వెళ్ళబోతున్నాం. ఇదంతా కూడా వెళ్ళే రూటు చాలా దగ్గరగా ఉంది. చుట్టూ కూడా పొలాలు ఉన్నాయి. ఇది యాదగిరి గుట్టకు వెళ్ళే రూట్లోనే కనిపిస్తూ ఉంటుంది. యాదగిరి గుట్టకి స్ట్రైట్ వెళ్ళాలి. ఇది కొంచెం టర్న్ తీసుకుంటే స్వర్ణగిరి టెంపుల్ వస్తుంది. కొంచెం లోపలికి ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. స్వర్ణగిరి టెంపుల్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇదంతా కూడా స్టార్టింగ్లో ఎంట్రన్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ కూడా చెట్ల మధ్యలో వెళ్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ కార్ పార్క్ చేయడానికి స్టార్టింగ్లోనే మనీ పే చేయాలి, 50 రూపీస్. మనం కార్ పార్క్ చేసి కొంచెం బయటకు వస్తేనే ఇక్కడ స్టెప్స్ కనిపిస్తాయి. ఇలా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళామంటే టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. స్టెప్స్ దగ్గరే వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. మనకి దర్శనంకి లేట్ అవుతుందని అలా దండం పెట్టుకొని పైకైతే వెళ్తున్నాం ఫాస్ట్గా. 1:40కి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నాము. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే 1:30కి రాకండి, ఎందుకంటే 1:40కి అంతా టెంపుల్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం ముందే రావడానికి ట్రై చేయండి. చూడండి, సన్ నడినెత్తి మీదకి అయితే వచ్చేసాడు. ఇదంతా కూడా టెంపుల్ పైకి వచ్చేలోపు కాలు కాలిపోయినాయి. దర్శనం అయితే బాగా జరిగింది. స్పెషల్ దర్శనం వెళ్తే 50 రూపీస్, ఒక్కొక్కరికి వచ్చేసి 50 రూపాయలు దర్శనానికి. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఇది హోటల్ అన్నమాట. మనం ఏదో ఇది కూడా టెంపుల్ ఏమో అనుకున్నాం. అద్దాల మేడలాగా ఉంది టెంపుల్. చూడండి, ఈ హోటల్ చూడడానికి చాలా అందంగా ఉంది. మొత్తం కూడా అద్దాలు పెట్టేసి డిజైన్ చేశారు. చూడండి, స్టెప్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. కలర్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ టైల్స్ మీద కాలు పెట్టామంటే దోశ అయిపోయి వచ్చేస్తుంది కాలు, అంత వేడిగా ఉన్నాయి ఈ స్టెప్స్. అండ్ ఒక సైడ్ ఇంకా వెళ్తున్నాం. చెప్పులు వేసుకొని రండి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే, ఎందుకంటే చెప్పులు కింద మనం పెట్టాం కాబట్టి చాలా టైం అవుతుంది మళ్ళీ పైకి తెచ్చుకో. ఇది చూడడానికి రాజమహల్ లాగా అనిపిస్తుంది. అద్దాల రాజమహల్, రాజులు కట్టుకుంటారు కదా, అలాగుంది. ఇంకా పైకి వెళ్ళడానికి వర్క్ అయితే జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ వర్క్ అయితే మనం చూస్తున్నాము. చూడండి, చుట్టూ కూడా వ్యూ కనిపిస్తుంది. ఈ హోటల్ మీరు ఎటు పక్కన ఇంకా చూసినా టెంపుల్లోని ఇంకా కనిపిస్తుంది. అలా అయితే డిజైన్ చేశారు. అలాగే ఎటు పక్కన ఇంకా మనం వచ్చిందే ఎంట్రన్స్, కాకపోతే అటు సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ పెట్టారు. చాలా బాగుంది. మొత్తం రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి. ఇప్పుడైతే ఇంకా వర్క్ అయితే ప్రాసెస్లో ఉంది. ఇది చూడండి, చిన్న మండపం లాగా అనిపిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తులకి, మనం ఎటు పక్కన ఇంకైతే ఎంట్రన్స్లో ఇంకా వచ్చామో ఈ హోటల్లోకి, ఆ ఎంట్రన్స్ ఎదురుగా అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. సాయంత్రం 3 గంటల వరకు అయితే అన్నదానం జరుగుతుంది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. చూడండి, మనం హోటల్ ఒక సైడ్ ఇంకా గుడిని అయితే వీడియో తీసాము. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కారు పైన కూడా పార్క్ చేసుకోవచ్చు, కాకపోతే చాలా కాస్ట్ అయితే ఉంటుంది. హోటల్ని ఇంకా మనం ఒక సైడ్కి వచ్చామంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిభ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడండి, స్వామివారు ఊరేగింపబడే రథం అన్నమాట. రథంకి కొంచెం పక్కన ఇంకనే మనము గుడి లోపలికైతే వెళ్ళాలి. గుడి మొత్తం కూడా చాలా ఒక పెద్ద రాయి తీసుకొని కట్టినట్టుగా మొత్తం ఉంటుంది. ఇది చూడండి, స్తూపం. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా చిన్న గోపురం, అదే మనం స్టెప్స్ ఎక్కి వచ్చిన ఎంట్రన్స్ అన్నమాట. అటు ఇంకా వచ్చి స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకున్నామంటే అక్కడే దర్శనంకి వెళ్ళే రూట్ అన్నమాట. కంపల్సరీ జడ వేసుకొనే వెళ్ళాలి, అక్కడ జుట్టు వదులుకొని వెళ్తే ఒప్పుకోరు. ఇక్కడ కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి విగ్రహం, చాలా పెద్దది. ఇక్కడ మనం దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. చుట్టూ కూడా చిన్న చిన్న గోపురాలు. చూడండి, ఆంజనేయ స్వామి
దగ్గరగా తీస్తున్నాను వీడియో. అందరూ కూడా దండం అయితే పెట్టుకోండి. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కలే గంట అయితే ఉంది. ఇది చాలా యూట్యూబ్లో ట్రెండింగ్ అయిన గంట. ఇదైతే క్లోజ్ చేసి ఉంచారు, మరి ఎందుకో తెలీదు. ఎక్కడైతే గంట అయితే ఉందో దాన్ని ఇంకా కొద్దిగా లెఫ్ట్ తీసుకున్నామంటే ఇంకొకటి యూట్యూబ్లో ట్రెండింగ్ అయింది. చుట్టూ కూడా మండపాలు ఉండి మధ్యలో వాటర్ ఉండి స్వామివారు పడుకొని ఉంటారు. కొలను అనొచ్చు, లేదంటే టెంపుల్ అనొచ్చు, ఏదో నాకు తెలియట్లేదు. దీన్ని ఇంకా ఇలా స్టెప్స్ దిగి కిందికెళ్ళి దగ్గరగా చూడొచ్చు, లేదంటే స్టెప్స్ దిగకుండా ఒక సైడ్ ఇంకా వెళ్ళి పైన ఇంకా కూడా చూడొచ్చు. మనమైతే స్టెప్స్ దిగి కిందిని ఇంకా చూస్తున్నాము ఫస్ట్, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి చూద్దాము. చూడండి, కనిపిస్తుంది కదా నేను చెప్పింది కొలను. ఇక్కడ మీరు బాగా గమనించారైతే చాలా యూట్యూబ్ షార్ట్స్లో ట్రెండింగ్ అయింది ఇది. చుట్టూ కూడా ఒక టెంపుల్ స్ట్రక్చర్లో ఏర్పాటు చేసి మధ్యలో అయితే స్వామివారిని ఉంచారు. చూడండి, జనాలు ఎలా పిచ్చిగా తయారవుతున్నారంటే ఎక్కడ పడితే అక్కడ కాయిన్స్ వేస్తున్నారు. ఇది చాలా నీట్గా ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరో ఒకరు వేసారని అందరూ వేయకండి. అలా వేయడం వల్ల అయితే కోరికలు నెరవేరుతాయి అనేదైతే మూఢనమ్మకము. ఊరికే ఇదంతా పాడు చేస్తున్నారు. మీరు ఇసిరిసిరి వేయడం వల్ల ఆ టైల్స్ కానీ స్వామివారికి తగిలి అక్కడ క్రాక్స్ వస్తే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కాయిన్స్ అయితే వేయకండి గట్టిగా. అలాగే మెల్లిగా కూడా వేయాల్సిన అవసరం లేదు. చూడండి, మొత్తం వాటర్ కంటే కాయిన్సే ఎక్కువ ఉన్నాయి. అన్నీ 1 రూపీ 2 రూపీ కాయిన్సే. ఎక్కడ పడితే అక్కడ వేయాల్సిన అవసరం లేదు కాయిన్స్. మనసులో స్వామివారిని ఎలాంటి చెడు పనులు చేయకుండా తలుచుకుంటే, చాలా భక్తిగా తలుచుకుంటే స్వామివారు అందరినీ కరుణిస్తారు. అలాగే మనం ఇప్పుడు కింద చూసాం కదా, పైన ఇంకా అయితే ఒకసారి వ్యూ ఎలా ఉందో చూద్దాం. చూడండి, చుట్టూ కూడా మండపం ఉందని చెప్పాను కదా, అదే ఇక్కడ ఒక పైన ఇంకా ఇక్కడ కూర్చున్న ఒక పిల్లవాడు పడిపోయాడనమాట. అందుకనే 2-3 చోట్ల క్లోజ్ అయితే చేసి ఉంది. మనమైతే ఒక ఫోటో దిగాం. అలాగే ఎవరైనా సరే చూడడానికి కట్టినప్పుడు చూడండి, ఎక్కి కూర్చోవడం అలాంటివి చేయకండి. పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహంని ఇలా ఒక రథంలాగా ఏర్పాటు చేసి రథం మీద నిల్చున్నట్టు ఏర్పాటు చేశారు. చాలా బాగుంది చూడడానికి. టెంపుల్ మొత్తం చుట్టూ కూడా మనం చూస్తున్నాం ఎలా ఉంది ఏంటి అని. మీరు కూడా అయితే వీడియో ద్వారా చూడండి. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. కింద మనం నడిచే ఫ్లోర్ కూడా లైట్స్ వేశారు. లోపల టెంపుల్ లోపల నైట్ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు నైట్ అయితే వచ్చి చూడండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. చూడండి, ఇక్కడ అన్నీ కూడా స్తంభాల పైన లైట్లు అయితే వేశారు. ఇవన్నీ కూడా నైట్ 6కి ఆన్ చేస్తారు టెంపుల్ చుట్టూ. నైట్ వ్యూలో టెంపుల్ చూసామంటే అసలు ఆ లుక్కే వేరుగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చుట్టూ గుడి చుట్టూ ఈ హోటల్ కనిపిస్తుందని ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, మనం గుడికి ఒక సైడ్ ఇంకా ఇలా తిరిగామంటే ఇందాక హోటల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇటు కూడా లోపలికి వెళ్ళడానికి ఉంది, దగ్గరగా వెళ్ళైతే చూద్దాము. ఇక్కడ ఆవు దూడలు ఏర్పాటు చేశారు, చాలా బాగున్నాయి. ఇవి కూడా ఆవులు ఉండడం చాలా మంచిది, కాకపోతే ఇవి రియల్ కాదు, తయారు చేసి అయితే పెట్టారు. అలాగే ఏనుగుడు కూడా రియల్ లాగా అనిపిస్తున్నాయి కానీ రియల్ కాదు. చూడండి, మనం అటు పక్కన ఇంకా అయితే ఒకసారి హోటల్ పైనకి వెళ్ళాం కదా, అలాగే ఇక్కడ కూడా చిన్న టెంపుల్ ఉంది ఈ హోటల్ పక్కలే. ఇది అదే మెయిన్ ఎంట్రన్స్. ఇది జస్ట్ మనం లోపలికి వెళ్ళడానికి చిన్న ఎంట్రన్స్ అన్నమాట. ఇవి అయితే లోపలికి వెళ్ళి ఒకసారి చూసి వచ్చాడు, మొత్తం ఖాళీగా ఉందని అయితే చెప్తున్నాడు. గుడి మొత్తం కూడా రాయితో కట్టబడి ఉంది. మొత్తం కూడా ఎక్కడ టైల్స్ కానీ అలాగే వేరే కానీ వాడలే, మొత్తం రాయితోనే ఏర్పాటు చేశారు. ఇది ఇందాక మనం పైకి వచ్చిన స్టెప్స్. ఇప్పుడైతే కిందికి వెళ్ళబోతున్నాము. కింద స్వామివారి పాదాలు మనం వచ్చేటప్పుడు వీడియో తీయలేదు కాబట్టి ఇప్పుడు కిందికి వెళ్ళైతే వీడియో తీద్దాం.
దర్శనానికి పైకి వచ్చేటప్పుడు స్టెప్స్ మీద ఒక సైడ్ చూసారంటే 10 స్టెప్పులకి ఒక చోట ఇలా చిన్న చిన్న మందిరాలు అయితే ఏర్పాటు చేశారు. కృష్ణుడు, రాముడు అలాంటివి చాలా విగ్రహాలు అయితే పెట్టారు. అవి కూడా చాలా బాగున్నాయి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న స్వామివారి పాదాలైతే దర్శనమిస్తున్నాయి. ఇవి మనం దర్శనానికి వెళ్ళబోయే స్టార్టింగ్లోనే ఇలా స్వామివారి పాదాలైతే ఉంటాయి. ఇవి దండం పెట్టుకొని మనం స్టెప్స్ అయితే ఎక్కి పైకి వెళ్తాము. కాకపోతే మేము టైం అవుతుందనేసి ఫాస్ట్గా మేము దండం పెట్టుకునే వీడియో తీయలేదు. అందుకనే మళ్ళీ కిందికి వచ్చి వీడియో తీస్తున్నాను స్వామివారి పాదాలని. అందరూ కూడా దర్శనం చేసుకొని దండం అయితే పెట్టుకోండి. చూడండి చాలా బాగున్నాయి స్వామివారి పాదాలు. మేమైతే వెయిట్ చేస్తున్నాము. చాలా మంది ఇక్కడ కూడా కాయిన్స్ పెడుతున్నారు. జనాలు అసలు ఎలా ఉన్నారంటే పాదాలకి చిన్న డిజైన్ లాగా వేశారు చూసారా, 3 గీతలు లాంటివి, అందులో కాయిన్స్ చెక్కుతున్నారు. అలాగే మన పాదాలకి ఏమన్నా గుచ్చుకుంటే మనకి ఎలా అయితే నొప్పి ఉంటుందో స్వామివారికి కూడా అలాగే నొప్పి ఉంటుంది. ఎలా అయితే అలా మనం పువ్వులు పెట్టచ్చు కానీ స్వామివారి పాదాలకి కాయిన్స్ అలా చెక్కడం ఏంటో అర్థం కావట్లేదు. డబ్బులు ఎవరికన్నా ఎక్కువైతే లేని వాళ్ళకి ఇవ్వండి, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఇలా గుచ్చడాలు వేయడాలు చేయకండి. మీకు అంతగా ఇవ్వాలి స్వామివారికి అనుకుంటే అన్నదానం జరుగుతూ ఉంటుంది, అక్కడ ఇవ్వండి. డైలీ అన్నదానంలో కూడా మన డబ్బులు కలిస్తే మనం పెట్టినంత పుణ్యం అయితే వస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు.